చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డ పామూరు ఆంధ్ర బర్రెలక పామూరు నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు శిరీషారాణి ప్రతిపక్షం 5 సంవత్సరాలు పాలించిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయిందని అధికార పక్షం ప్రత్యేక హోదా తీసుకొస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడినా దాఖలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఆ మేనిఫెస్టో ఉన్న అంశాలన్నీ నెరవేరుస్తామని ప్రతి గ్రామానికి ₹1 కోటి అభివృద్ధి ప్రతి నియోజకవర్గాన్ని 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రతి నియోజకవర్గాన్ని భారీ పరిశ్రమ నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తను పామూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్కారం, నేను జై భారత్ నేషనల్ పార్టీ పామూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం జెడి లక్ష్మీనారాయణ గారు కల్పించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక రాజకీయ పరంగా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత లాభాల కోసం, తన రాజకీయ లబ్ధి కోసం మన అన్నదమ్ముల్లా కలిసి ఉండే తెలుగు 2 రాష్ట్రాలను విడదీసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అండి? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో డబ్బు వెనకేసుకోవడమే సరిపోయింది, కానీ రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయాడు. ఇప్పుడు కొడుకుని సీఎం చేయడానికి నెరవేర్చలేని హామీలు నేను చేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగే పనేనా అండి? వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా ముసుగుతో అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడడం జరగలేదు. మాట వెళ్తే ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఒక శాల్వా కప్పి వస్తున్నారే కానీ ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రస్తావించిన సందర్భమే లేదు. ఇదేనా ప్రత్యేక హోదా కోసం అంటే? ఏదైనా అడిగితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అంటున్నాడు. రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటండి? రోడ్లు లేకపోవడమా, మంచినీళ్ళు లేకపోవడమా, రైతులు ఆత్మహత్య చేసుకోవడమా? ఇదేనా అభివృద్ధి అంటే? 1,00,000 కోట్ల వేలల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం అభివృద్ధి అంటే? ఇదేనా ప్రత్యేక హోదా? అదే మన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారు ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇదే పార్టీ అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలో వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొచ్చి చూపిస్తాం. మా పాలన ఎలా ఉందో ప్రజలకు చూపిస్తాం. ప్రత్యేక హోదా తీసుకొచ్చి అవినీతికి వేటు వేయడమే మా జై భారత్ లక్ష్యం. పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గం అభివృద్ధి, భారీ పరిశ్రమ ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, గ్రామానికి ₹1 కోటి, నియోజకవర్గానికి ₹10 కోట్లతో అభివృద్ధి చేస్తాము. నేను పామూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పామూరు నియోజకవర్గానికి మేనిఫెస్టో నిరూపించాను. నన్ను మీరు గెలిపించండి. మన మేనిఫెస్టోలో ఉన్నాయని నేను అమలు చేస్తాను. మేము అలాగే ఒక బాండ్ పేపర్ మీద మా సిగ్నేచర్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మేము ఇవి చేయని పక్షాన మీరు మమ్మల్ని నిలదీసే అధికారం ప్రజలకు మేము కల్పిస్తాం.